ఈసారి సభా సమరం సంథింగ్ స్పెషల్ గా మారనుంది. అటు కాళేశ్వరం, ఇటు బీసీ కోటా లొల్లి, రైతాంగ సమస్యలు, యూరియా కొరత, వరదలు, పంట నష్టం. అబ్బో, ఇలా ఎన్నో అంశాలు హాట్ టాపిక్ గా మారబోతున్నాయి. ఈ నేపథ్యంలో జరగనున్న అసెంబ్లీ సెషన్ లో తమకి మాట్లాడే అవకాశం ఇస్తారా? అసలు మైక్ దొరుకుతుందా? ఒకవేళ మైక్ దొరికినా కట్ చేయకుండా ఉంటారా? ఇదే ఇప్పుడు ప్రతిపక్ష బీఆర్ఎస్ ని ఆందోళనకి గురి చేస్తోందట. సేమ్ టైం అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని స్పీకర్ ని కోరింది బీఆర్ఎస్. మరోవైపు కాళేశ్వరం కమిషన్ 665 పేజీల పూర్తి రిపోర్ట్ ఇప్పటికే బీఆర్ఎస్ నేతలకు చేరిందన్న సమాచారంతో లీక్ వీరులు ఎవరో అర్థం కాక మల్లగుల్లాలు పడుతున్నారు సర్కార్ పెద్దలు. అసెంబ్లీ సెషన్ వేళ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎత్తుకు పై ఎత్తులు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్పై చర్చ పెట్టేందుకు సర్కార్ రెడీ. సభలో మాట్లాడే ఛాన్స్ ఇస్తారా లేదా అన్న డైలమాలో బీఆర్ఎస్. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తామంటూ స్పీకర్కు వినతి. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలకు చేరిన కాళేశ్వరం కమిషన్ ఫుల్ రిపోర్ట్. 665 పేజీల కమిషన్ రిపోర్ట్ను లీక్ చేసిందెవరో గుర్తించే పనిలో సర్కార్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఫుల్ ఇంట్రెస్టింగ్ గా మారాయి. గత సెషన్ తరువాత పొలిటికల్ గా స్టేట్లో ఎన్నో డెవలప్మెంట్స్ జరిగాయి. ప్రభుత్వం చేతికి కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ అందింది. 665 పేజీల రిపోర్ట్ సారాంశాన్ని 60 పేజీలు తయారు చేసి ఇప్పటికే బయటపెట్టింది సర్కార్. ఇప్పుడు ఆ నివేదికను సభలో చర్చకు పెట్టి బీఆర్ఎస్ ను, మాజీ సీఎం కేసీఆర్ ను ఎరకాటంలో పెట్టేందుకు సర్వం సిద్ధం చేసుకుంది. అధికార పార్టీకి కౌంటర్ ఇచ్చేందుకు అటు అపోజిషన్ బీఆర్ఎస్ కూడా అన్ని అస్త్రాలను రెడీ చేసుకుంటోంది. కానీ సభలో మాట్లాడే సమయం ఇస్తారా? మరి వాదన పూర్తిగా వినిపించేందుకు అవకాశముంటుందా లేదా? అసలు సబ్జెక్టుకు వచ్చేసరికి మైక్ కట్ చేస్తే ఎలా అనే దానిపై చర్చోపచర్చలు జరుపుతోందట బీఆర్ఎస్. అయితే కాంగ్రెస్ సర్కార్ ఫుల్ రిపోర్ట్ను అసెంబ్లీలో పెట్టాలని ఎప్పటినుంచో బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. దీంతో సభ ముందు ఫుల్ రిపోర్ట్ను పెట్టి చర్చించేందుకు సర్కార్ రెడీ అవుతోంది. అయితే జస్టిస్ పీసీ ఘోష్ ప్రభుత్వానికిచ్చిన 665 పేజీల ఫుల్ రిపోర్ట్ ఇప్పటికే బీఆర్ఎస్ నేతలకు చేరిందట. దీంతో కమిషన్ రిపోర్ట్ను ఎవరు లీక్ చేశారో అర్థం కాక మల్లగుల్లాలు పడుతున్నారట సర్కార్ పెద్దలు. అయితే గత సెషన్లలో తమకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా మైక్ కట్ చేశారని, ఇప్పుడు కీలకమైన కాళేశ్వరం రిపోర్ట్పై చర్చ సందర్భంగానైనా తాము చెప్పాలనుకున్న విషయాలను సభలో చెప్పనిస్తారా లేదా అన్నది బీఆర్ఎస్ ఆందోళనకు దారితీస్తోందట. ఇప్పటికే స్పీకర్ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభలో తమకు మాట్లాడేందుకు సమయం ఇవ్వడంతో పాటు కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు అనుమతివ్వాలని కోరారు. అయితే స్పీకర్ను కలిసి విజ్ఞప్తి చేసినా చర్చ జరిగే రోజు వరకు సీన్ మారిపోయే ఛాన్స్ లేకపోలేదన్న డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ వేదికగా ప్రజలకు వాస్తవాలను చెప్పే అవకాశం ఇస్తారా లేదా అన్నదే బీఆర్ఎస్ సందేహంగా కనిపిస్తోంది. అధికార కాంగ్రెస్ పక్షం ప్రభుత్వం చెప్పాలనుకున్నది చెప్పేసి తమకు మాత్రం పేరుకే మైక్ ఇచ్చి అసలు మ్యాటర్కు వచ్చేసరికి మైక్ కట్ చేస్తే ఎలా అనేది గులాబీ పార్టీ వాదన. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్ పై బురద జల్లుతున్నారని, అసెంబ్లీలోనైనా తమ వాదన వినిపించే అవకాశం ఇస్తారా లేదా అన్న డౌట్స్ బీఆర్ఎస్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. కాళేశ్వరం రిపోర్ట్పై చర్చ సందర్భంగా అసెంబ్లీలో బీఆర్ఎస్ స్ట్రాటజీ ఎలా ఉండబోతోందో, స్పీకర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు అనుమతిస్తారో లేదోనన్నది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠకు దారితీస్తోంది. మాజీ సీఎం కేసీఆర్ సభకు అటెండ్ కావద్దని డిసైడ్ అయ్యారని అంటున్నారు. ఒకవేళ అసెంబ్లీకి వచ్చి కాళేశ్వరం మీద వాస్తవాలు చెప్పాలని గులాబీ బాస్ ప్రయత్నించినా అధికార పక్షం ఆ అవకాశం ఇవ్వకపోగా కేసీఆర్ పై నోరు పారేసుకునే ఛాన్స్ ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. దీంతో సార్ సభకు రానవసరం లేదని మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్లు సరిపోతారని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. కాళేశ్వరంపై ఇప్పటికే కౌంటర్ అటాక్ హరీష్ అస్త్రశస్త్రాలతో సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం తమకు టైం ఇవ్వకుండా వన్ సైడ్ గా సమావేశాలు నిర్వహించాలనుకుంటే బాయ్కాట్ చేసే యోచనలో కూడా ఉన్నారట. అయితే కాళేశ్వరం విషయంలో రేవంత్ సర్కార్ ఎంత నెగటివ్ ప్రాపగండ చేసినా వాస్తవాలేంటో ప్రజలకు తెలుసని అంటోంది బీఆర్ఎస్.
కాళేశ్వరం కట్టక ముందు ఉన్న పరిస్థితులు, ఇప్పుడు పంటలు పండుతున్న తీరు అంతా ప్రజల ముందు ఉందని, సర్కార్ ఎంత తప్పుడు ప్రచారం చేసినా తమకు జరిగే నష్టమేమీ లేదంటున్నారు. సభలో మాట్లాడే అవకాశమిస్తే అధికార పక్షానికి అక్కడే కౌంటర్ ఇస్తామని, వాస్తవాలేంటో, అందుకు తమ దగ్గరున్న ఆధారాలేంటో సభలోనే క్లియర్ కట్ గా చెప్పేస్తామంటోంది బీఆర్ఎస్. ఈసారి అసెంబ్లీ సెషన్ ఎలా ఉండబోతోందో చూడాలి మరి.